బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. సుమంత్ రెడ్డి భార్య మరియా స్నేహితుడే మర్డర్ అటెంప్ట్ చేశాడని పోలీసులు గుర్తించారు. మరియాకు కొన్నేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. సుమంత్ ను మర్డర్ చేయడానికి ఆ యువకుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తన స్నేహితుడి సహాయం కూడా తీసుకున్నాడట. మర్డర్ అటెంప్ట్ తర్వాత ఇద్దరు హైదరాబాద్ పారిపోయారు. ఇక పోలీసులకు ఈ హత్య కేసులో లీడ్ దొరకడంతో దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ హత్యాయత్నంలో సుమంత్ భార్య మరియా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వేణు, మనం చూస్తున్నాం వరంగల్ ఏదైతే డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరిగిందో దాని వెనుక తన భార్య హస్తం ఉందని చెప్పి కూడా వార్తలు తెరపైకి వస్తున్నది. ఎంతవరకు నిజం ఉందంటారు? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? నిజంగానే తన భార్య ఈ విధంగా హత్యాయత్నానికి పాల్పడింది, ప్లాన్ చేసింది అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వేణు? ఎస్ రత్న, దాదాపు 80 గంటల ప్రత్యేక బృందాల విచారణ తర్వాత కూడా పోలీసులకు ఒక ప్రత్యేక లీడ్ దొరికింది. దీంతో హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తులు గతం లోపల మరియాకు పరిచయం ఉన్నటువంటి యువకునిగా గుర్తించారు. అతను సంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు ఒక జిమ్ లో పనిచేస్తున్నాడు. సో ఆ మరియా సంగారెడ్డి లోపల గతంలో సుమంత్ క్లినిక్ నడుపుతూ ఉండేవాడు. ఆ క్రమం లోపల తాను జిమ్కు వెళ్తున్న క్రమంలోనే ఆ యువకుడు పరిచయం అయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సుమంత్ ఇద్దరి వ్యవహారంలో కొంత సాన్నిహితంగా ఉండడంతో కూడా తాను భార్యను వారించి తర్వాత వరంగల్కి వచ్చాడు. సో వరంగల్లోనే కాజుపేటలో క్లినిక్ నడుపుతూ ప్రస్తుతము మనం ఉన్నటువంటి హంటర్ రోడ్ లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో సుమంత్ యొక్క భార్య మరియా పనిచేస్తుంది. సో ఇక్కడే తాను కాలేజీకి దగ్గర ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనే భావనతోనే హంటర్ రోడ్ ప్రాంతంలో ఈ యొక్క హాస్టల్ కు కిలోమీటర్ ప్రాంతంలోనే తాను ఇల్లు రెంట్కు తీసుకొని ఉంటున్నాడు. అక్కడ నుంచి తాను ప్రతిరోజు కూడా కాజీపేటకు క్లినిక్ వెళ్లి వస్తూ కూడా ఓపీ చూసుకున్న పరిస్థితి. సో ఆ రోజున 20వ తేదీన రాత్రి 9:32 తనపై మర్డర్ అటెంప్ట్ జరిగిన రోజున కూడా నైట్ షిఫ్ట్ లో మరియా పనిచేసాల్సి ఉంటుంది. సో తనను సాయంత్రమే తన కారులో వచ్చి ఇక్కడ కాలేజీలో డ్రాప్ చేశాడు. ఆ డ్రాప్ చేసిన అనంతరమే తాను కాజీపేటకు వెళ్లి క్లినిక్ లోపల ఓపీ పేషెంట్లను చూసుకొని తిరిగి 9:20 అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. సో ఇదంతా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క హత్యాయత్నం చేసినటువంటి యువకుడు తనతో ప్రాణ స్నేహితుడైనటువంటి ఒక కానిస్టేబుల్, సో కానిస్టేబుల్ స్కెచ్ ద్వారానే పూర్తిగా సీసీ కెమెరాల కంటపడకుండా ఉన్నటువంటి ప్రదేశాన్ని రెక్కి నిర్వహించి మరి ఈ యొక్క బట్టుపల్లి దగ్గర ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి ఒకవేళ సీసీ కెమెరాలు క్యాప్చర్ చేసినా కూడా ఫేస్ ఐడెంటిఫై కాకుండా ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి రాత్రి వేళ తను వచ్చే సమయంని అతను చూసి తనపై అటాక్ చేసి తను చనిపోయాడనుకున్న తర్వాతే అక్కడి నుంచి పరారయ్యారు. కానీ అనూహ్యంగా ప్రస్తుతము సుమంత్ రెడ్డి ప్రాణాలతో స్థానికులు గుర్తించడం, ఆసుపత్రికి తీసుకెళ్ళడం, ఇప్పుడు యశోద ఆసుపత్రిలో తాను వెంటనే చికిత్స పొందారు. సో మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా మొదటగా అనుకోని ప్రమాదం భావించారు. కానీ ప్రస్తుతం మరియా ఇన్వాల్వ్మెంట్ తో ఇదంతా జరిగినట్లు కూడా పోలీసులు నిర్దేశించారు. ప్రస్తుతం రాత్రి కూడా మరియాను పోలీసులు అదుపులో తీసుకుని మహిళా పోలీసు ఆధ్వర్యం లోపల ఇంటరాగేషన్ జరుగుతోంది. ఇక రేపు పూర్తి స్థాయి నిందితులను, దీనిలో అసలు ఎవరు హత్యకు ప్లాన్ చేశారు, ఎవరు హత్యాయత్నం చేయాల్సి వచ్చింది, పాల్గొన్న వారందరిపై కూడా రేపు మీడియా ముందు ప్రొడ్యూస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.